నీకోవక్క నీ పెండ్లంకోవక్క నాకోవక్క మంచిగా నెల రోజుల దాకా వాడుకోవచ్చు. ఏ గంతే ఇగో నేను కూడా షాంపూ డబ్బల వాటర్ నింపిన నెల రోజులు వచ్చే షాంపూ 3 నెలలు వస్తుంది. అవ్వ నా కొడుకు అన్ని నా బుద్ధులు వచ్చినాయి. తల్లి కొడుకులు ఇద్దరు మళ్ళేం పీష్కం పని చేస్తుర్రు. ఏమో ఏడుతున్నాం గానీ ఇగో నీ సబ్బు వాటు మళ్ళా నెల దాకా అదే సబ్బు వాడాలా నువ్వు. ఇగో షాంపూ 3 నెలల దాకా నీకు ఇదే షాంపూగా. మంచిగా రాజుల ఇంట్లోకి కోడలుగా పోవాలనుకున్నా, గీ ఇంట్లో వచ్చి పడ్డా. ఇది కూడా రాజులు ఇల్లే గాని ఎందుకు వచ్చినావు చెప్పు. అయితే ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళు చెట్ల తీర్థాలకు పోతుర్రట, మనల్ని కూడా జల్దీ తయారై రమ్మంటున్నారు. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినవే. కౌసు తినక బగ్గ రోజులైతుంది. కళ్ళు కూడా మీ అయితే ఎప్పుడు గివ్వే మంచిగా రమ్మన్నారు కదా, ఎంత మంచోళ్ళో అని అనుడు కాదు గాని. సరే నీ మాటలు బాగా అవుతున్నాయి అని పోయి రెడీ అవ్వ పోదాం. అత్తమ్మ జల్దీ రెడీ అయ్యిరంపా. అత్తున్నా అవ్వా ముందే మనం కౌసినాక బాగా రోజులు అవుతుంది. ఒక టిఫిన్ డబ్బా తీసుకురా, మంచిగా నింపుకొని వచ్చి 3 వద్దలు తిందాం. ఏం చెప్పినవురా, అట్లనే చేస్తారా, అన్ని నా బుద్ధులేరా. నర్సు నీ కొడుకు దుబాయ్ పోతాడట కానీ ఈ ముళ్ళే నా కొడుకు ఇమానే దుబాయ్లా. మావోడు దుబాయ్ పోతలేడే. అయ్యో ఎందుకే? తోలేద్దామంటే టికెట్ కి పైసలు లేవే. పైసలు లేకుంటే ఏదన్నా బంగారం ఉంటే బ్యాంకులో కుదబెట్టి తేపోయే పోరన్ని ఇట్ల నుంచి ఎట్లనే. బంగారం అంతా బ్యాంకులే ఉన్నది, అది అమ్మేసి మిగతా పైసలు తీసుకొద్దామన్నా బ్యాంకు వాళ్ళు అట్లా ఇయ్యరు గానీ. బ్యాంకు వాళ్ళు ఇయ్యరు గాని మన నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. నిజమా? నిజమేనే. తాకట్లో ఉన్న బంగారము విడిపించి మిగతా పైసలు మొత్తం మనకి ఇస్తారు. ఇదేదో మంచిగా ఉంది గానీ. మన బంగారము యొక్క పూరిటిని చెక్ చేసి దానికి తగ్గట్టు పైసలు ఇస్తారు. వీళ్ళు ఇచ్చే ధరను బయట మార్కెట్ తో కంపేర్ చేసుకో. తెలంగాణ మొత్తంలా వీళ్ళ కంటే బెస్ట్ ప్రైజ్ వాళ్ళు ఇయ్యరే. మరి అలా నెంబర్ చెప్పే, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఇంకో మీద కనిపించే నెంబర్లకు కాల్ చేసి నీ బంగారాన్ని ఇయ్యలేటి ధరకే విడిపించుకో. పైన నెంబర్లకు కాల్ చేయండి. ఏంది లుంగి కట్టుకున్నావు? ఏదన్నా మంచి ప్యాంట్ వేసుకోరాదా? నాకేడున్నాయో పాయింట్లు, అన్ని లుంగిలే ఉన్నాయి. ఏంది ప్యాంట్లు లేవా? నాటకాలు ఆడుతున్నావా? బీర్వా నిండా ప్యాంట్లు పెట్టుకొని మళ్ళీ లేవంటావు. అవి నేను కొనుక్కున్న పాయింట్లాయే, మీ వాళ్ళు పెట్టినాయి ఈ లుంగిలేనాయే. ఏంది మొన్న ఆడపడుచుల కట్నమండి మంచి చీర పెట్టిర్రు, నాకేమో ఈ లుంగి పెట్టిర్రు. నిన్న సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే నీకేమో మంచి భారీ చీర పెట్టిర్రు, నాకేమో మళ్ళీ ఈ లుంగి పెట్టిర్రు. అందుకే ఇక మీ ఇంటికి పోయినప్పుడు అలా ఈ లుంగి కట్టుకుంటా. ఏమో నువ్వేందో నీ ముచ్చటేందో నాకైతే అర్థమే కాదు. పో. ఏమయ్య పోదమ్మా? నేను రెడీ. పోదాం గాని అత్తమ్మ ఆ చేతిలో సంచేంటిది? ఏ ఉత్తదే చేతి లేదన్నట్టు ఉండాలని తీసుకొస్తాను. ఏంది గవర్నీకి ఎందుకే, పోదాం పా. కాదు అంటే మెట్టుకుతావు గాని ఈ రోజన్నా ఎవరిదన్నా మంచి బండి అడకత్తే ఏమైతుండే నీకు? ఎప్పుడు గీ డొక్కు బండేనా? దొక్కు బండి అంటున్నావేందే? నా మొగడు ఎంతో ప్రేమ కొద్ది కొనుక్కున్న బండి అనే బాగా మాడుతున్నావు. కట్నం కింద బండి కొనిస్తా అన్నారు, కొనరా? మీ వాళ్ళు బండి కొనిచ్చాక ఇదే బండి వాడతా. ఇక ఏమన్నా అంటే చాలు కట్నం కట్నం అంటావు. పెడతాం తీ మెల్లగా కదా, నోరు మూసుకొని చక్కగా ఎక్కియా. అబ్బా మెల్లగా తమ్మా. పన్ పన్. అబ్బా గింత లేట్ అవుతుంది, నా బిడ్డ నాలుడు ఇంకా రాలేరు. ఈ నల్లమొక పొడి చూద్దాము, చికెన్ తెస్తాను పేండి ఇంకా వస్తలేడు. ఈ నల్ల మొక్క పొడి వచ్చింది కానీ ఆ ఒర్రుడు ఆపిగా. అబ్బా ఎంత చెప్పారు నువ్వు పోయి. ఇవాళ అందరు చెట్ల తిరుగుతానికి ఓనే పట్టే, ఇక అందరు చికెన్కి వచ్చిర్రు, లేట్ కదా. ఇక సరే కానీ అన్ని వచ్చినట్టే కదా? అన్ని వచ్చినట్టే కానీ సిల్లబాబు ఏందో ఇంకా వస్తలేరు. అబ్బా ఈ బండేమో కానీ ఒత్తి ఒత్తి చంపిర్రు. మాటల్లో వచ్చిండ్రు. మా బావ వచ్చిండ్రు. బిడ్డ మంచిగున్నావారా? అల్లుడు మంచిగున్నారా? మంచిగా ఉన్నానే అమ్మా. మంచిగానే ఉన్నావు అత్తమ్మ. అదినే మంచిగున్నారా? మంచిగానే ఉన్నా మదని, మంచిగానే ఉన్నా. దారి ఇట్లా పోందారి.
బావా అంత మంచిదేనా? అంత మంచిదే బామ్మరిది, ఏంది కథ? ఏం లేదు బావా. అవును కానీ బావా, ఈ డొక్కి ఎక్స్టెన్లో ఇచ్చినావు మంచిగా పల్సరు చైన్ బండు తెత్త అయిపోతుండే కదనే. తెత్తరా, కారు కూడా తెత్తా. మీరు పెట్టే కట్టం పెట్టే సాత కాదు కానీ పల్సర్ కావాలండి, పల్సర్ బండి. పెడతాం కానీ ఇంట్లో పోదాం బావా. ఇక రాకుండా సత్తనా, ఇగో ఈ బండి పట్టుకో. దానికి స్టాండ్ లేదు, నేను వచ్చాక అట్లా పట్టుకో. బావా బావా బావా. వాదినే ఆ సంచిలో ఏమున్నది? అప్పటి నుంచి చూస్తున్న దాని సంకలకెళ్ళి తీస్తలేవు. ఏం లేదు అది ఏం లేదు. మరి ఏం లేకుంటే మరి ఆడ పెట్టచ్చు కదా అత్తమ్మ. ఏ గవానికి ఎందుకే, మస్తు ఆకలేదు, కూరడు పోరే. అవ్వ జల్లు అండూరి ముందే బావ జల్లు ఆకలి కాగాడు. గివ్విడికైతే ఏం తక్కలేదు కానీ ఏమన్నా ఉన్నదా లేదా మరి? ఎందుకు లేదా బావా, అటు పోదాంపా. చూద్దాం. మనం కూర వండడం మొదలు పెడదాంపా. సరే అమ్మ. బావ పట్టే. అవరా బామ్మది, ఈ తాటికెళ్ళి తెచ్చినావేంద్రా, బీలు లేపో. బావా నీకేం తెలియనట్టు చేస్తావేంది? మనం ఏడికి వచ్చినవే చెట్లు తిడతాంకు. మరి తాటికల్లు అంటేనే చెట్ల తీర్థమేనాయే. అబ్బో మాకు తెలియదు. ఇక ఇది పట్టు, ఇప్పుడైతే తాగు బావా, మళ్ళీ తినేటప్పుడు బీర్లు తెచ్చుకుందాం కానీ. అయితే ఓకే పోయు. అవురా బామ్మరిది, అంటే బాధపడతావు అని కట్నం పైసలే పోయారా? ఎందుకు ఏమే బావా, నీకు తెలియంది కాదా? ఒక 6 నెలలు ఆగు బావా, అన్నీ వస్తాం. బావా నువ్వు తాగే బావా, ఇగో ఆకు తీసుకో, పట్టు తాగు బావా, పట్టు ఇగో తాగు, తాగే బావా. వీటికైతే ముందే ఉంటారు, పోయి పట్టు. ఎవరా బామ్మది, బాబాయ్కి కళ్ళు బగ్గ తాగిపిస్తే కట్నం అడగాలనుకుంటున్నావు కదరా? అంత లేదురా, మనం ఎంత తాగినా మనకి ఎక్కదురా. నాకు తెలిసే బావా. నీకు మన్ను గుర్తురా, 4 ఫుల్లు తాగి 8 బీర్లు తాగినట్టు ఇచ్చావనరా. నేను తాగితే కిటికీలు తెల్ల అవుతాయి రా. కరెక్టే బావా, నీ లెక్క ఓడి తాగాడు. మరి నాసుడు బావ దొరకడు నీ అదృష్టం రా బామ్మడిది. అంబా ఇంకేమప్పుడు బావా, కళ్ళు మొత్తం అయిపోయింది. ఏంది కళ్ళు మొత్తం అయిపోయిందా? హట్! అయినా బామ్మది కళ్ళు నా కోసమని తెప్పించి మొత్తం నీకెట తాగుతాయిందిరా. బావా ఇది మరీ మంచిగా ఉంది, నువ్వే తాగి మళ్ళీ నన్ను అంటున్నావేంది? ఏందిరా? నేనే తాగిన బావా, నేనే తాగిన. గట్ల మాల మస్తు ఆగలేదు, నీ పోయిందా పన్నాడు. అమ్మా కూర అయినట్టే, ఇక చికెన్ మసాలా ఇటు ఇయ్యు. నేను ఇస్తారు జామ ఎత్తున్నా, నువ్వే తీసుకో. సరే అత్తమ్మ, ఇక చికెన్ మసాలా ఇటు ఇయ్యు. ఇగో తీసుకో. ఏందత్తమ్మ అది? ఆ సంగలకెళ్ళి దియ్యు. అంతా మా ఇంటికడ నా ఇజ్జత్ దియబడుతుంది. ఓ మీకున్నది ఇజ్జతు ఆవగించంత కరోనా సౌడక. ఏడికి వచ్చినా నీ ఒర్రుడు మాత్రం తగ్గుతలేదు. 5 minutes later. అయ్యో అదినే, అయ్యో నీకెందుకోసేమా, నేను ఎత్తా పోని. అదినే నేను ఎత్త పోని. అదినే ఇవాళ కష్టపడ్డ వేంటుకో, నేను ఎత్త తీయు. సరే సరే ఏజీ మరి అదినే, నేను పోతున్నా. ఏమైంది అత్తమ్మ, జల్దీ రా, ఆకలి అవుతుందంటే. అత్తున్నా.
ఓర్ని అవ్వ, నాకే లేదు కూర. అయ్యో కూర అయిపోయిందా? కూర అయిపోయిందా? 2 కిలోల కూర మొత్తం అయిపోయిందా? కూర అయిపోయిందా? అమ్మా అవురా 2 కిలో కూర వేసినాను ఇప్పుడే అయిపోతారా? అంటే నాకు ముక్కలు బరబరేయలేదు, మా అవ్వకు వేసుకోలేదు, కూర అయిపోతుందా? అనే అవ్వ వీళ్ళు కావాలంటే వేస్తుర్రే, కట్నం పెట్టరు, మన్ను పెట్టరు, థమ్స్అప్ దేరు, బీరు దేరు, నాటకాలు అవే పోతున్నాం. అవనాడే నాటకాలు అత్తున్నావు పోదాం బాయిగా. అయ్యా అల్లుడా ఎందుకు కట్టబడుతుంది? అయ్యా అదిరా తినదు చేయి ఎందుకు తినుడు లేదు, చేతులు లేదు, గింత అవమానిస్తారా? చేయి కడుక్కొని అవసరమే లేదు, కట్నం పైసలు తీసుకుంటారా? అయ్యా అల్లుడా డొక్కి బండి అన్న కొత్త బండి తీసుకోరా, బుల్లెట్ బండి. కొంత బువ్వ తిని ఉండి పొద్దుల బాదురా కట్నం పైసలు ఇస్తాం, పెద్ద బుల్లెట్ బండి పోతాం. మీరా? నా కొడుకు ఇంత పొడి చీసేస్తాడు. మీరా? మీరు ఇంత పొడి చీసేరా? ఇంకా బీరు తీసుకురాని తాటికాలు తెస్తాడు, తెస్తాడు బిడ్డ తెస్తాడు. బీరే బీరేరా తాటికాలు తెస్తాడు, చికెన్ ఏమో సరిపోదు, ఇచ్చా తీసుకో. అంటే అంటే మాకు లేవా? అనే అవ్వా చికెన్ తీసినావా? డబ్బా రిటైర్ గా తీసిండ్రా. మంచి పని చేసినవే. అవును గాని ఆ థమ్స్అప్ లేదంటాడు, అదేటి పోయిందే? థమ్స్అప్స్ తెచ్చిండ్రా. అవునా? మంచి పని చేసినవే. వారా ఇంటికి గంట పోయి 3 వద్దు దాకా తిందాం రా. నీ అవ్వ తిందాం. హన్. నీ అవ్వ